శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి టౌన్ లోని ఆటో నగర్ లో పరిసర ప్రాంతాలలో విస్తృత స్థాయిలో ఆపరేషన్ వజ్రా పహార్ లో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, దర్శి సిఐ రామారావు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్స్, ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితులను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇల్లు, దుకాణాలు, గంజాయి కేసులోని పాత ముద్దాయిల ఇల్లు మరియు ఇతర ప్రదేశాలను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 41 మోటార్ సైకిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తదనంతరం డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గంజాయిని పారదోలుదాం, డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గంజాయి మరియు మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.